జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడుగలే శరణం, ఆచార్య తిరువడుగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడుగలే శరణం. మన అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రెమెడీస్కి అలవాటు పడిపోయాం. ఆ అలవాటు పడి ఆ రెమెడీ కనుక చెయ్యకపోతే నిజంగా మన మనసుకి అనిపిస్తుంది, నిజంగా అలాగే ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా మీకు నేను ఎన్నో పరిహారాలు చెప్తుంటాను, కానీ ఒక్కొక్క పరిహారం కనుక నేను కూడా చేసుకోలేదనుకోండి కొంచెం నాకు ఇబ్బంది అనేది అనిపిస్తుంటుంది. కనీసం ఇంకా పరిహారం చెయ్యకపోయినా ఎక్కడైనా ఉంటే మంత్రజపం చేసుకుని అయినా సరే నేను ఆ నెలని గడిపేయడం అనేది ఉంటుంది. అయితే మనకి రేపు వచ్చేది అంటే ఏప్రిల్ నెలలో 1వ తారీఖు మనం చేసుకుని ఏప్రిల్ నెలలో ఉగాది అంటే కొత్త సంవత్సరానికి కూడా మనం ఆహ్వానం పలకాలి. అలాగే ఈ సంవత్సరానికి అదేంటి వీడ్కోలు చెప్పేయాలి. సరే, మనకి రేపు వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు ఎలా ఉండబోతుంది, ఏ పరిహారం చేసుకోవాలి, చేసుకుంటాం వలన ఎలా ఉంటుంది జీవితం అన్నది, ఏ రకంగా ఉండబోతుంది అన్నది మీకు నేను చెప్తాను. కానీ అది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంతవరకే, మనకు 9వ తారీఖున ఉగాది ఉంది కాబట్టి కొంతవరకు, కానీ చేసుకుంటాం వలన చాలా చాలా మంచిదండి. కాబట్టి ఏం చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను, త్వరగా ఉంటుంది. సరే, మీకు వచ్చేటప్పటికి నేను రేపు ఏప్రిల్లో హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్లు వచ్చేటప్పటికి ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది. అది ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పూజా సామాను, అంటే పూజకు సంబంధించి ఏమి కావాలనుకున్నా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సరే చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటికి రాసుకునే రవ్వాది లిక్విడ్ భగవంతుడు చేసే పూజలోనూ వినియోగించవచ్చు, మన ఒంటికి రాసుకోవచ్చు. దానివలన చక్కటి అదృష్టాన్ని మనం పొందుతున్నాం. అలాగే చాలామంది నాకు చెబుతున్నారు. అలాగే చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ బ్యాండ్లు అంటే అదేంటి డబ్బుని ఆకర్షించాలన్నా, మనకి దిష్టి పోవాలన్నా, అలాగే ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న బయట ఉన్న మనకి వాతావరణం అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వీటి ద్వారా కొంచెం మనం ఆకర్షించడం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఇవి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇది దిష్టికి సంబంధించిందండి. ఎందుకనంటే ఎవరికైనా సరే కనుదిష్టి ఉంటుందండి. నల్లది అదేంటి నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అని అంటారు. అలా ఉంటుంది. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు సెలెనైట్ గురించి నేను చెప్పాను. అది దిష్టిని చాలా బాగా క్లియర్ చేస్తుంది. వీటిలన్నిటికీ కూడా సెలెనైట్ ద్వారానే మనకి రీఛార్జ్ అవుతుంది అనేసి. అది వేసుకున్న వాళ్ళు కొంతమందికి దిష్టి బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఆ పోస్ అనేది పగిలిపోతుంది. అంటే ఎంత చక్కగా దిష్టిని క్లియర్ చేస్తుందో చూడండి. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు మనకు వచ్చే ఉగాదికి కొన్ని పూజా ఐటమ్స్ ముందే తెప్పించుకోండి. ముందే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఆర్డర్ పెట్టేసి తెల్లారి వచ్చేయాలని కాకుండా కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు వచ్చేయడం అనేది ఉంటుంది. సరే, వచ్చేటప్పటికి రేపు ఏప్రిల్ 1/4/2024 ఏప్రిల్ 1వ తారీఖు సోమవారం రోజు వచ్చింది. కాబట్టి ఏదైనా సరే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఏ చిన్న పరిహారం చేసినా భగవంతుణ్ణి నమ్మి, స్వామి నీ దయ వల్ల నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి కర్మఫలం అంటే ఏ జన్మల్లో ఏ కష్టాలు అంటే ఏ పనులు చేశానో తెలియదు, నాకు పాపం చేశానో పుణ్యం చేశానో నాకు తెలియదు. పాపం చేయడం వల్ల కష్టాలు పడుతున్నాను, పుణ్యం చేసుకుంటాం వల్ల మానవ జన్మ ఇచ్చావు. కాబట్టి ఈ జన్మకి భగవంతుడి దయ వల్ల నిన్ను ఆరాధించి ఈ కష్టాలు తీర్చుకోవాలనుకుంటున్నాను స్వామి అని భగవంతుడిని నమ్మి మనం చేయాలి. చేసినట్టయితే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి.
మీరు చూడండి ఏప్రిల్ నెలలో ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏప్రిల్ నెలంతా మ్యాక్సిమం చాలా రకాల సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గొడవలు కానీ, తర్వాత యాక్సిడెంట్లు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, అప్పులు చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. దీనికి తోడు మనకి కొన్ని రోజులు అంటే ఇంచుమించుగా మనకి 9 రోజులు దాటేటప్పటికి మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం. కాబట్టి అక్కడ నుంచి మన గ్రహస్థితులు మారిపోతాయి. అక్కడ నుంచి ఎవరు పుట్టిన నక్షత్రాలను బట్టి, ఎవరి రాశులను బట్టి వాళ్ళకి నడవడం అనేది ఉంటుంది. కానీ కొన్ని పరిహారాలు కనుక మనం చేసుకున్నట్టయితే వాటిలన్నిటిని కూడా దాటుకుని భగవంతుడు అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం, అదృష్టాన్ని పొందగలుగుతాం. ఇదంతా మీకు తెలిసిన విషయం. కానీ రేపు వచ్చే అదేంటి 1వ తారీఖు నుంచి మే 1 వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే నేను చెప్పినవి చేసుకోండి. అయితే ఏం చెయ్యాలి అని అంటే కనుక కంపల్సరీగా ఎవరైనా సరే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. చక్కగా శివాలయంలో మీకు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలకి కంపల్సరీగా 27 ప్రదక్షిణాలు చేయండి. ఎందుకు చెయ్యాలమ్మా అని అంటే మీకు నెక్స్ట్ వచ్చేది ఉగాది. గ్రహస్థితులు మారిపోయి మన గ్రహస్థితులు మారే ముందే భగవంతుణ్ణి మనం అన్ని గ్రహాల్లో ఉన్న భగవంతుడిని ఏది ఈ 9 గ్రహాల్లో ఉన్న భగవంతుడిని వేడుకుంటున్నాం అన్నమాట ముందే. కాబట్టి అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆ రోజున మీరు ఏం చేస్తారు, ఉదయం చక్కగా లేచి స్నానం చేసి పూజ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరిగా మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి మీరు వెంకటేశ్వర స్వామి అష్టకం కూడా చదవండి. అలాగే కాలభైరవ అష్టకం చాలా జాగ్రత్తగా వినండి. కాలభైరవ అష్టకం, కాలభైరవుడు అంటే కాలానికి అతీతం. ఈ కాలంలో ఏం జరగాలో అంటే కష్టాలున్నా సుఖాలున్నా వీటిల్ని ఒక రకంగా చెప్పాలంటే సాక్షాత్తు శివయ్యే కాలభైరవుడు. కాబట్టి ఆ కాలభైరవుడిని ఆరాధించడం వలన నెక్స్ట్ మనం ఉగాదిలోకి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తున్నాం. కాబట్టి ఈ ముగ్గురిని పట్టుకుంటాం వలన తర్వాత వచ్చే కష్టాల నుంచి వీళ్ళు తప్పిస్తారు. ఈ మంత్రాల ద్వారా మన కర్మ వలం, మన కష్టాలు ఇవన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి ఆ పని చేయండి. అయితే ఇంట్లో కంపల్సరిగా మీరు పానకం, వడపప్పు ఖచ్చితంగా ఇంట్లో పెట్టాల్సిందే. పానకం, వడపప్పు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే అంటే ఆ రోజున ఎవరికైనా భోజనం పెట్టండి. మీరు ఇంట్లో వండి పెట్టి మీ ఇంటికి పిలిచి భోజనం అయినా పెట్టచ్చు. లేదు అని అనుకుంటే కనుక మీరు అదేంటి బయట కొని ఇచ్చేస్తామమ్మా అంటే ఇంకా మీ ఇష్టం, బయట కొని అయినా సరే ఇవ్వండి. ఖచ్చితంగా వేళ మీ ఓపిక తగ్గట్టుగా ఎవరికైనా అన్నదానం చెయ్యండి. అంటే అన్నం పెట్టమంటే ఎలా అని కాదు, అన్నదానం చెయ్యండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ వేళ మీరు ఉదయం అయినా సాయంత్రం అయినా మీరు ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారనుకోండి, చక్కగా 4 ప్రదక్షిణాలు చేసి అరటి పళ్ళు పట్టుకెళ్ళండి. అరటి పళ్ళు పట్టుకెళ్ళి మీ కష్టాన్ని చెప్పుకుని స్వామిని అమ్మని ఆరాధించుకుని తర్వాత మీరు అక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి అష్టకం, మహాలక్ష్మి అష్టకం, కాలభైరవ అష్టకం చదువుకోండి. అలాగే ఇంట్లో కూడా అలాగే చదువుకోండి. అయిపోయింది. తర్వాత సాయంత్రం మాటలు సాయం సంధ్యా వేళ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే నవగ్రహాలకు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి శివయ్య దర్శనం చేసుకుని చక్కగా వెళ్ళండి. శివయ్య దర్శనం చేసుకుంటానికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టం, మీరు అరటిపళ్ళు పట్టుకెళ్ళచ్చు, ఇంకా ఏ పళ్ళు అయినా సరే పట్టుకెళ్ళచ్చు. అలాగే పువ్వులు, మల్లె పువ్వులు పట్టుకెళ్ళండి. శివయ్యకి వచ్చేటప్పటికి మల్లె పువ్వులు పట్టుకెళ్ళండి. అలాగే వెంకటేశ్వర స్వామికి చామంతి పువ్వులు పట్టుకెళ్ళండి. లేదమ్మా మేము ఇద్దరి దగ్గరికి సాయంత్రం మాటలే వెళ్తామంటే మీ ఇష్టం, మల్లెపూలు పట్టుకెళ్ళండి. లేదు శివయ్యకి ప్రదక్షిణ ఏది నవగ్రహాలకు ప్రదక్షిణ ఉదయం చేస్తానంటే కూడా 27 ప్రదక్షిణాలు చేసి ఆయనకు కూడా చామంతి పూలే సమర్పించి ఏ పళ్ళైనా అరటి పళ్ళైనా ఆయనకి ఇవ్వచ్చు. కానీ కంపల్సరిగా ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా స్వామి రేపు ఉగాది నుంచి మళ్ళీ బ్రహ్మగారు నా నుదుటను రాసిన రాత ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి మీ పాదాలు నేను పట్టుకుంటున్నాను, నా తలరాతను మార్చండి తండ్రి అనేసి వేడుకోండి.
ఆ వేళ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి పాల్గొన మాసంలో అంటే మాఘ అమావాస్య కాడ నుంచి రేపు వచ్చే పాల్గొన అమావాస్య వరకు కూడా కొంచెం గ్రహస్థితులు బాగోక చాలా ఇబ్బందుల్లోకి, యాక్సిడెంట్లోకి ఇలా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే అమావాస్య దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, మీకు చాలామందికి చాలా రకాల ఇబ్బందులు, యాక్సిడెంట్లు, ఆపరేషన్లు సడన్గా లాంటివి ఉంటాయి. కాబట్టి భగవంతుణ్ణి నమ్మి మీరు ఆరాధించండి. ఎందుకంటే రేపు వచ్చేదంతా అలాగే ఉంది. కాబట్టి ఏ కష్టం వచ్చినా స్వామి 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 తండ్రి నాయన నన్ను రక్షించి తండ్రి అనేసి మీరు గనక వేడుకున్నట్టయితే ఖచ్చితంగా తీరిపోతుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 1 తారీఖున మీరు శివాలయంలో నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసి అక్కడ కాలభైరవ అష్టకాన్ని కూడా పఠించండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వచ్చేటప్పటికి మీకు వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని, తర్వాత మహాలక్ష్మి అష్టకాన్ని మీరు అదేంటి పారాయణం చేసుకోండి. ఇంట్లో కూడా పారాయణం చేయండి. అలాగే ఇంట్లో మీరు ఏం చేస్తారంటే పానకం, వడపప్పు ఖచ్చితంగా స్వామివారికి, అమ్మవారికి నివేదన చేయండి. ఇలా గనక చేసినట్టయితే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఉగాదిలోకి వెళ్తున్నాం కాబట్టి సాధ్యమైనంత మట్టికి స్వామి దయ వల్ల చక్కగా సులువుగా సునాయాసంగా మనం జీవితం గడవడం, అలాగే రేపు వచ్చే ఉగాది నుంచి కూడా బాగుండడం అనేది ఉంటుంది. అలాగే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, తర్వాత మీకు ఉగాదికి ఏ కలర్స్ డ్రెస్ వేసుకోవాలి, ఏంటి ఎలా ఉండబోతుంది అనేసి మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏప్రిల్ 1 చేసుకుని చక్కగా సంతోషంగా ఉండాలని ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి. ఎప్పుడూ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఏప్రిల్ 1 వచ్చిందనుకోండి ఏప్రిల్ ఫూల్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యకూడదు. అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒకళ్ళని ఎవరినైనా తో చూపిస్తే, ఒక ఏళ్ళతో చూపిస్తే 4 ఏళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. మీరు ఎవరినైనా సరే ఫూల్ని చేశారనుకోండి, తర్వాత మనం జీవితంలో మనం ఫూల్ అవ్వాల్సి వస్తుంది. అసలు అలాంటి ఆలోచనే రానివ్వకండి. ఒకవేళ ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని ఇది చేశారనుకోండి, వాళ్ళ మీద మీరు సీరియస్ అయిపోవడం కూడా చేయకండి, వదిలేయండి అంతే. ఏదైనా సరే కష్టమైన నష్టమైన దేన్నైనా ఫలితం భగవంతుడికి వదిలేయండి. మీకు మీరుగా మన బాలాజీ వాళ్ళు అంటేనే నాకు చాలా మట్టుకు తెలుసు. ఎందుకనంటే శాంతంగా ఉంటారు. నిజంగా నేను చాలామందిని చూశాను. ఏది అపాయింట్మెంట్లకు వెళ్ళినప్పుడు చూస్తున్నాను, నేను ఫోన్లోనూ చూస్తున్నాను. ఎందుకనంటే ఫోన్ అపాయింట్మెంట్ చెప్పినప్పుడు కూడా అమ్మ 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 నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అంత ప్రేమతోటి వస్తాం కూడా. అందు గురించి వీళ్ళు ఎవ్వరూ కూడా ఇలా చెయ్యరనేది నా నమ్మకం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీలైనంత మట్టికి ఎవరికైనా సాయం చెయ్యాలి మనం, అంతేగాని వాళ్ళని ఫూల్ చేసి వాళ్ళు ఫూల్ అయ్యారనేసి మనం నవ్వడం అలా చేసామనుకోండి, రేపన్న రోజు నాడు మనము అవుతాం, అప్పుడు వేరే వాళ్ళని అవుతారు, అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది కదా. అలా చిన్నదైనా పెద్దదైనా అలా మాత్రం చేయకండి, ఓకేనా. అలాగే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారని, అలాగే నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి చక్కటి అదృష్టాన్ని కలిగేలాగా భగవంతుడు చేస్తాడని మనం అందరం కోరుకుందాం. మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మనకి ఏమీ పర్వాలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.